విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. ఇంటి నిర్మాణ ప్రారంభానికి శుభ ముహూర్తాల గురించి ఈ వీడియోలో చూద్దాం. మనిషి జీవితంలో ఇల్లు నిర్మించడం అనేది ఒక పెద్ద కళ. ఆ కళను నిజం చేసుకోవడానికి శుభముహూర్తాన్ని గమనించకపోతే అనుకోని ఆటంకాలు, కష్టాలు, నష్టాలు కూడా రావచ్చు. అయితే ఈ వీడియోలో మనం ఇంటి నిర్మాణం ప్రారంభించడానికి ఉత్తమమైనటువంటి శుభముహూర్తాలు ఏంటి, విధులేంటి, మరి ఏ దినాలు, తిథులు, నక్షత్రాలు అనుకూలము, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఇంటి నిర్మాణానికి ముందు పరిగణించవలసినటువంటి విషయాలు, జాతకాల ఆధారంగా భూమి పూజ చేసేటప్పుడు యజమాని రాశి, నక్షత్రం అవసరం. వాస్తు పురుష నమనం అంటే భూమి శుద్ధి చేయడం, శాంతి పూజ చేయడం, తర్వాత పుణ్యకాల, అభిజిత్ ముహూర్తం, వాస్తు శాంతి, గృహయజ్ఞం మొదలైనవి. పంచాంగంలో ముఖ్యంగా చూడాల్సినవి తిథి, నక్షత్ర, వార, యోగ కరణాలు. అనుకూలమైనటువంటి తిథుల్ని చూడాలి అంటే ద్వితీయ, తృతీయ, పంచమి, షష్ఠి, దశమి, ఏకాదశి, త్రయోదశి అనుకూలమైనటువంటి తిథులు. అలాగే అమావాస్య, అష్టమి, చతుర్దశి తిథులు తగవు. పౌర్ణమి మరియు విద్యా తిథుల్లో మంచిది. అయితే పుణ్య కాలాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి. అనుకూలమైనటువంటి నక్షత్రాలు, మరి భూమి పూజ, ఇంటి నిర్మాణ ప్రారంభానికి శ్రేష్టమైనటువంటి నక్షత్రాలు అశ్విని, మృగశిర, రోహిణి, హస్త, అనురాధ, శ్రవణం, ఉత్తర ఫల్గుని, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, రేవతి. ఈ 10 నక్షత్రాలు కూడా చర నక్షత్రాలు, స్థిర నక్షత్రాలు ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటాయి. అయితే వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించడానికి ఉత్తమమైనటువంటి మాసాలు చైత్రమాసం, వైశాఖ మాసం, మార్గశిర మాసం, పుష్యమాసం, ఫాల్గుణ మాసం. ఇవన్నీ కూడా ఏంటంటే వసంత, శిశిర, హేమంత ఋతువుల్లో ఉండే నెలలు శుభ ఫలితాలను ఇస్తాయి. ఆ సమయంలో భూమి పూజ చేయకూడదు. ఏ సమయంలో భూమి పూజ చేయకూడదు? దక్షిణాయన కాలం కొన్ని ప్రాంతాల్లో శుభంగా తీసుకోరు. శూన్యమాసాలు, అశుభకాలాలు, గురు, శుక్ర ఈ గ్రహాలు అస్తంగత్వంలో ఉన్నప్పుడు, అమావాస్య, గ్రహణ దినాలు పూర్తిగా నివారించుకోవాలి. మరి భూమి పూజా విధానం ఎలా ఉండాలి అంటే బొమ్మలెత్తే ముందు భూమికి నమస్కారం చేసుకోవడం, వాస్తుదేవత పూజ, గణపతి హోమం, పగటిపూట 6:30 నుంచి 10:30 లోపు సమయం, గుమ్మడికాయ కోసే సంప్రదాయం. ముందుగా ఈశాన్య మూల నుంచి మొదలుపెట్టి ఇష్టదైవాన్ని ఆహ్వానించి పూజ చేసుకోవడం. మరి మొదటి తుంపె తవ్వే దిక్కు ఈశాన్యం కానీ ఉత్తరంలో కానీ ఉండాలి. మొదటి ఇటుక వేయడంలో ఇంటి యజమానురాలు కలిసి భార్య చేత కానీ మీరు నిబంధన చేసుకొని మొదటి ఇటుక వేయాల్సి ఉంటుంది. నిర్మాణం ప్రారంభించిన రోజు బుధవారం, గురువారం, శుక్రవారం ఇవన్నీ ఈ వారాలు ఉంటే కనుక శుభయోగంగా పరిగణిస్తారు. అలాగే ఇల్లు కట్టే ప్రతి దిశలో కూడా శాశ్వతంగా శుభముహూర్తం ప్రకారం మీరు ముందుకు అడుగు వేయాల్సి ఉంటుంది. ఆరోగ్యంగా, ఆనందమైనటువంటి సంపదతో కూడినటువంటి జీవితం మీకు లభిస్తుంది.